ప్రభు ఆ మానవుణ్ణి తీసుకురమ్మని పంపిస్తే భూలోక ప్రజలతో ఏంటి ఆ ఏకైకలు పగపగలు? ఆ యమలోకంలో ఏముంది ప్రభు? ఎంతసేపు నూనెలో వేయించడాలు కొరడంతో కొట్టడం తప్ప. అక్కడ అనుకో మనస్ఫూర్తిగా మాట్లాడుకున్న అదరే లేడు. ఇక్కడ ఫ్రెండ్ యాప్ అని యాప్ ఉంది. ఇందులో ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. చిత్రగుప్త, ఫ్రెండ్ యాప్ అనగానేమి? ప్రభు, ఫ్రెండ్ యాప్ అనగా మనం ఈ భూలోకంలో కొత్త కొత్త పరిచయాలను చేసుకోవచ్చు ప్రభు. అంతేకాక వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు ప్రభు. అదిగో ఆ అమ్మాయిని చూడండి, ఫ్రెండ్ యాప్ వాడుతూ ఎంత సంతోషంగా ఉందో. యముడొచ్చినట్టున్నాడు ప్రభు. ఏంటి బాలా, యముడు పిలిచినా పలుకుటలేదు? ఏముంది ఆ ఫోన్ లో? యమలోకంలో బోర్ కొడుతుందని ఫ్రెండ్ యాప్ లో ఫ్రెండ్షిప్ తో పాటు అమ్మాయిలకి బోనస్ గా గిఫ్ట్స్ కూడా దొరుకుతున్నాయి. వాటిని డబ్బుగా కూడా మార్చుకోవచ్చు. చిత్రగుప్త, ఈ ఫ్రెండ్ యాప్ ఎచ్చట దొరుకును? ప్లే స్టోర్ లో దొరుకును ప్రభు. భటులరా, తక్షణమే యమలోకముకు రమ్ము. ఈ ఇంటర్నెట్ ఏదో అక్కడ పెట్టిస్తాను. ఫ్రెండ్ యాప్ వాడి వీడియో కాళ్ళు, ఆడియో కాళ్ళు అక్కడే చేసుకోవచ్చు కదా. ఏమంటావు చిత్రగుప్త? మీ ఆజ్ఞ ప్రభు. ఈ బ్యాగ్ సంగతి మనం మర్చిపోదాం, సరేనా? అన్ని అనుకుంటే జరిగాయరా, కానీ డబ్బులు నాగమణి దగ్గర పెట్టమని చెప్పాడు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్సా? అయ్యో భయపడకండి, నేనేం రైడ్ చేయడానికి రాలేదు. ఓ మంచి రోజు చూసుకొని ఇంటికి వచ్చేయండి. డోర్స్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. అయితే నాకన్నా ముందుగానే ఇన్ఫర్మేషన్ మీకే లేకేనట్టుంది. రే పిచ్చి నా కొడుక, వాడి మాటలు నిజంగా నమ్మావనుకో జైల్లో చెప్ప కూడా తినాల్సి ఉంటుంది. వాడు మనకు హెల్ప్ చేస్తున్నట్టు నటించి మన డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటున్నాడు. రే తమ్ముడు, రే తమ్ముడు, రే రే తమ్ముడు, ఏడిడు? రే తమ్ముడు, ఏంట్రా బాబు ఇది? రే ఇట్లా రే, నిన్నేరా అన్న. ఎక్కడరా మీ అన్న? వచ్చేస్తున్నాడు అన్న, అదిగో వచ్చేసాడు. ఏరా నగమని, నా కళ్ళు కప్పి ఊరంతా తిరిగి వస్తున్నావా? ఇన్షాప్ నా పక్కన కూర్చుంది నువ్వేనా? హేయ్, ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది నీకు? ఏంట్రా పొగరుతో మాడుతున్నావు? పైసలు ఇవ్వు కానీ బల్బ్ మాత్రం బాగుంది. 15,000కి ఎందుకు ఇంత రచ్చా? ఇదిగో తీసుకో. ఏంటి నిజంగానే ఇస్తున్నావా? నిజమైన నోట్లేనా ఇవి? దొంగ నోట్లు ఇచ్చేవాళ్ళ కనపడుతున్నాను నీకు. అలా కాదులే, నువ్వు నమ్మకపోతే ఇచ్చే. సరదాగా అన్నా నాగమని, సరదాగా అన్నానంట. సర్లే వస్తా. హలో, మా వాడినేంది ఇందాక వచ్చేటప్పుడు కొడుతున్నావు? అన్న ఏం లేదన్నా. నువ్వు ఉండరా. ఏం లేదు నాగమని, మాట్లాడుతున్నాను. సారీ చెప్పు. అన్న వద్దులే అన్నా. నువ్వు ఉండరా. సారీ చెప్పు ప్రకాష్. అన్న వద్దులే అన్నా. సారీ తమ్ముడు. అన్నా అనేటోడివి ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నావు. పైసలు ఇచ్చావు, ఏదో మారింది నాగమని. అవును, నా లైఫే మారింది. ఎలా అబ్బా, అమ్మయ్యా, డబ్బులు కట్టేసరికి ప్రశాంతంగా ఉందిరా. థ్యాంక్స్ రా తమ్ముడు, సమయానికి భలే హెల్ప్ చేసావు. నా హెల్ప్ ఏముందిలే అన్న, నువ్వు టైంకి డబ్బులు తెచ్చా కూడా సరిపోయింది. లేదంటే ప్రకాశ్ అన్న నన్ను చంపెట్టాడు. నేను అంత దాకా రానిస్తానరా. ఇదిగోరా. అయ్యో వద్దన్నా. అన్న నాకు డబ్బులే వద్దన్నా, పని నేర్పిస్తే చాలు. రే పని నేర్పించడానికేరా. ఇదిగో అడ్వాన్స్ ఉంచు. అంటే నన్ను పనిలో చేర్చుకున్నట్టేనన్నా, నాకు పని నేర్పిస్తారా? రా కూర్చో. మన సలూన్లో మన దగ్గరికి వచ్చే కస్టమర్లు సగానికి పైగా అందరూ హెడ్ మసాజ్ కోసమే వస్తారా. విన్నానన్నా, నువ్వు మసాజ్ చేస్తే స్వర్గం వరకు వెళ్ళినట్టు అనిపిస్తుంది అంటే కదా. అవునరా, మామూలు చేయం మనం. మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ విఐపీలే. అంతెందుకు, మన ఏరియా కౌన్సిలర్ కిషోర్ అన్న, ఆయన కూడా మన డైలీ కస్టమరే. నిజంగా అంత బాగా చేస్తావా అన్న? అవునరా, ఆ టెక్నిక్స్ నువ్వు కూడా నేర్చుకుంటావా? ఓకే.
ఇక్కడ నుంచి 3 ఇంచులు, ఈ నుంచి ఒక స్ట్రోక్ టక్, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు, ఆ నుంచి ఒకటి, ఇలా చేసి ఒక్కసారి రుద్ది దాన్ని ఇలా 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 రౌండ్గా తిప్పావనుకో, ఇలా పట్టుకొని చంపకమాల నేర్చుకుంటావరా? చంపకమాల అంటే హల్ 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 హల్. తీసుకోండి అన్న. ఇదే డబ్బు ముందు ఇస్తే అయిపోద్దిగా అమ్మా. అంటే మీరు కొడతారని ఆయన రాలేదన్నా. నా డబ్బులు నాకు ఇస్తే నేనెందుకు కొడతానమ్మా? మీ ఆయన రాకుండా మీరు వచ్చారేంటమ్మా? సర్దుబాటు కాలేదన్నా. సరే అమ్మా. అమ్మయ్య, ఒక టెన్షన్ వదిలిపోయింది. బాత్రూమ్ ఎక్కడుంది? ఓహో, ఎడమ వైపు ఉందా? ఓకే ఓకే. ఆ పదరా వదిలేస్తా. పర్లేదన్న, ఇక్కడ పక్కనే వెళ్ళిపోతా. మొహమాట పడకరా, పక్కనే కదా వదిలేస్తా. పర్లేదన్న, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. సరేరా అయితే. అన్న పొద్దున్న 7 గంటలకు వచ్చేస్తానన్నా. 7కంతా వచ్చేస్తావా? 7కి వద్దులే కానీ 10 తర్వాత రా. 10 తర్వాత ఎందుకన్నా? రేపు నా హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. మరి పార్టీ? రేపు నేను, మీ వదిన, మా నాన్న అందరం కలిసి గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్ళి వచ్చాక చేసుకుందాం. సరేరా, ఉంటా. సరేనా. అయితే రేపు పొద్దున ఇంట్లో ఎవరు ఉండరన్నమాట. ఇంతకన్నా మంచి టైం దొరకదు. రేపే ఇంటికి వెళ్ళిన డబ్బులు నొక్కేస్తా. శివమణి, శివమణి, హే శివమణి. వస్తున్నానండి. ఏం చేస్తున్నావు వంటగదిలో? కరెంటు పోయిందేంటి? శివమణి, 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 శివమణి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. ఎవరిది? మీ అబ్బాయిదే మావయ్య గారు. అవునా? హ్యాపీ బర్త్డే కొడుకా. ఏంటి ఇదంతా? ఈరోజు మీ పుట్టినరోజు కదండి. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్స్. వెళ్ళి షర్ట్ మార్చుకుని రండి. ఇటు తిండి మావయ్య. అటు తిప్పండి. రండి. రే రవి, జీవితంలో మొదటిసారి కేక్ కట్ చేస్తున్నాను రా. కట్ చేస్తున్నాను రా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే నాన్న. తిను తిను తిను. చాలా సంతోషం నాయనా. మరే నేను పడుకుంటాను, మీరు చూసుకోండి. సరే ఉంటా. కరెంట్ ఆన్ చేయవే. సరే అండి, నేను పడుకుంటా. నేను కేక్ పెట్టేసి వస్తా. ఏంటి రఘు, ఎలా ఉంది సెలూన్ వర్క్? ఎందుకు సార్ అడుగుతారు? మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే డబ్బులు ఇస్తా అన్నారుగా, ఇవ్వండి. ముందు ఇన్ఫర్మేషన్, ఆ తర్వాతే ట్రాన్సాక్షన్. మీ డౌట్ నిజమే అనిపిస్తుంది సార్. ఎందుకో ఆ నాగమణి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటా. ఈరోజు ఆ రాము ఏమైనా వచ్చాడా సెలూన్కి? లేదు సార్,
కానీ నాగమణి అయితే ఒకసారి మాటల్లో మాట కిషోర్ అన్న ఎప్పుడు మన సెలూన్కి వస్తారా, నేను బాగా క్లోజ్ అని చెప్పాడు. కానీ మనోడి దగ్గర డబ్బులు ఉన్నట్టు ఎలా కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి? రేపు ఆ నాగమణి గారి బర్త్డే సార్, ఫ్యామిలీతో గుడికి వెళ్తున్నాడు. ఆ టైంలో ఇంటికి వెళ్తే ఏమైనా దొరకొచ్చేమో. ఏమండి మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలా? ఎందుకు? మీరు కళ్ళు మూసుకోండి చెప్తా. సరే. ఇప్పుడు కళ్ళు తెరవండి. కొత్త బట్టలు ఎందుకే? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. సంవత్సరం నుంచి మీరు బట్టలే కొనుక్కోలేదు. లాస్ట్ పుట్టినరోజు కూడా మీరు తీసుకోలేదు కదా. అయినా మనకున్న బడ్జెట్కి కొత్త బట్టలు ఎలా కొంటామే? అయినా నువ్వు కూడా ఈ బట్టలు ఎలా కొన్నావు? కొంప తీసి బ్యాగులోంచి తీసావా? ఓసే, అదేమన్నా మనం సేవింగ్ చేసుకున్న డబ్బులా? అస్తమానం తీస్తూనే ఉన్నావు. ఏం కాదులేండి, కిషోర్ అన్న చెప్పాడు కదా మనకు అవసరమైనప్పుడు వాడుకోమని. ఆయన చెప్పాడని చెప్పి కేకులు బట్టలు తీసుకుంటావా? మీరు ఆయనకి ఇంత సహాయం చేస్తున్నారు, ఆయన ఏమనుకోలేండి. బాగానే చెప్పావు. బ్యాగ్ మళ్ళీ పైన పెట్టావా? పెట్టేశాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళా ఇంకోసారి ₹1 కూడా తీయకూడదు, సరేనా? పోయి లైట్ పడుకుందాం. ఊళ్ళో వాళ్ళది ఎట్టు ఖర్చు పెడుతుంది, అదే మందంటే మొత్తం ఊడ్చేసి ఉండేది. ఆటో ఖర్చులకే అంత డబ్బులు ఎందుకండి? లైఫే మారిపోవాలని ఉండిలేద్దాం. సరే పదండి, మామయ్య గారిని తీసుకుని వద్దురు గాని. ఓకే నానా. ఏమైంది? ఎందుకోరా తలనొప్పిగా ఉంది? తలనొప్పా? ఇదేసుకో. గుడికి వెళ్దాం, వస్తావు నాన్న? నా వల్ల కాదురా, మీరు వెళ్ళండి. సరే నాన్న. సరే మావయ్య, జాగ్రత్త. సరే అమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఎందుకండి లాక్ చేస్తున్నారు? మావయ్య గారు వాష్రూమ్కి వెళ్ళాలంటే? అయ్యో మర్చిపోయా. పద త్వరగా వెళ్ళి వచ్చేద్దాం. అదేంటి లాక్ అయ్యకుండా వెళ్ళిపోయారు? కొంపతీసి ముసలో లోపల ఉన్నాడేంటి? పర్లేదులే, ముసలో మొత్తం కదా, ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. మామా, ఎవరైనా ఉన్నారా? పడుకున్నాడా? అదే ఇదే మంచి టైం. బ్యాగ్ ఎక్కడ పెట్టాడో చూడాలి. ఇదేంటి? కుడివైపు బెడ్రూమ్, ఎడం వైపు కిచెనా? దొంగతనం చేయడానికి బ్లూ ప్రింట్ వేసి మరి ఇచ్చాడుగా. ఎక్కడ పెట్టాడు రైడు? రే, బ్యాగ్ ఎక్కడుందిరా? ఎవరు నువ్వు? మామా, నేను మామా రాముని. ఎవరు? అదే మామా, కిషోర్ అన్న వాళ్ళ డ్రైవర్ని. మొన్న బ్యాగ్ తెచ్చాను కదా మామా, నల్ల బ్యాగు. అది ఎక్కడుంది? అది చెప్పు 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 మామా. మామా, అది గుర్తు తెచ్చుకో. నాకు ఒక సాయం చేస్తావా? అడుగు అడుగు, చేస్తా. తీసుకుపోతావా? అడే అగో, ఆడనే ఉంది బాత్రూమ్. పో. చాలా థ్యాంక్స్ బాబు. సేల్
గొల్లెం గొల్లెం వేసుకో మామ. అట్టగే బాబు. పెట్టుకో పెట్టుకో. ఇంట్లో ఎవరు లేనట్టున్నారే, కానీ డోర్ తెరిచింది. బాబాయ్ ముసలోడు వచ్చేసినట్టు బయటికి. చాలా థ్యాంక్స్ బాబు. బాత్రూమ్ కాస్త నీట్గా పెట్టుకోరాదు? మా బాత్రూమా? సరే వస్తా. ఓ మామా నిన్నే. ఏడికొద్దున్నావు? మా ఇంటికి. ఊరి నీ గజిన మామ, ఇదే నీ ఇల్లు. ఇదే కష్టం వచ్చి నీతోటి. ఇదే నీ ఇల్లు. నడా. అవునా? నడా. నల్ల బ్యాగ్ ఎక్కడ పెట్టాడు? నల్ల బ్యాగ్ అంటే డబ్బుండే బ్యాగా? ఏది ఏది? అది గుర్తు తెచ్చుకో. ఈ రాముగాడు ఇంట్లో ఏం చేస్తున్నాడు? అమ్మా ఇక్కడే ఉంది బ్యాగ్. నీ డబ్బులు తీసుకొని చంపకపోతే నాగమని బుక్ అయిపోతాడు. నేను ఇక్కడ వచ్చినట్టు ఎవరికి తెలియనే తెలియదు. ఏమన్నావు? అంటే నువ్వు ఈ బ్యాగ్ కొట్టేయడానికి వచ్చావా? 5 రన్లు ఎంత? 5 రన్ల 5 రన్ల మనకు అడ్వాంటేజ్. లక్ష్మీదేవి నాగమణి కూడా వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడే రావాలా వీడు? నీ కొడుకేంది అప్పుడే వచ్చేసిండు. నడు నడు పద. చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. ఈ బినామీ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సిరీస్ గనక నచ్చితే అందరూ ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. నా దగ్గర 20,000, మావయ్య గారి దగ్గర 50,000, మొత్తం 70,000. ఏం చేశారండి? ఇది నా మీద పడిందంటే. అయినా ఇదంతా భలే గుర్తుంటాయి కదా నాన్నగారు మీకు. గుర్తురావడం ఏంట్రా? నేనేది మర్చిపోను. అసలు చెప్పండి, ఆ 70,000 ఏం చేశారు? తర్వాత చెప్తాలే గాని ఇప్పుడు మొత్తం కలిపి మనకి ఎంత కావాలి? 85,000 కావాలి, అంతే కదా? ఇదిగో 1,00,000 రూపాయలు బ్యాగ్ నుంచి తీస్తున్నాను. మళ్ళా సంపాదించి 1,00,000 రూపాయలు ఇందులోనే వేయాలి.